సంగారెడ్డి డిస్టిక్ మనకు ఏంటంటే ఇది మనకు నిజాంపేట్ మండల్. ఇది మనకి ఏంటంటే సంగారెడ్డి టు మనకు నాందేడ్ అకోలా వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్ జస్ట్ మనకు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఏంటంటే 8 acres ల్యాండ్ సేల్కి వచ్చింది. మన 35 lakhs per acre చెప్తున్నారు. ఇది మనకు 6 lane రోడ్. ఇది ఈ 6 lane రోడ్ నుంచి జస్ట్ మనకి ఏంటంటే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మనకి. ఈ రకంగా ఏంటంటే ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మనకు. 8 acres ల్యాండ్ ఉంది. 35 lakhs per acre. మనకి ఏంటంటే గేట్ ఫెన్సింగ్, మనకు 3 బోర్వెల్స్ ఉంటాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. దీనికి ఏంటంటే మనకు మామిడి చెట్లు ఉంటాయి, అట్లా అట్లా అక్కడక్కడ మామిడి చెట్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒక 3000 కెపాసిటీ గల మనకు పౌల్ట్రీ ఫామ్ కూడా ఉంటుంది. మొత్తం ఏంటంటే కొద్దిగా సోలార్ సప్లై కూడా వాటర్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది మొత్తం ల్యాండ్లో. సంవత్సరకాలం మొత్తం ల్యాండ్లో కార్ వస్తుంది. 33 feet మ్యాప్ రోడ్ దారికి ఫస్ట్ బిట్. బ్లాక్ టాప్ రోడ్కి జస్ట్ మనకు ఒక 1/2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. బ్లాక్ టాప్ రోడ్ 33 feet మ్యాప్ రోడ్ అక్కడ దారి ఉంటుంది. ఇది ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, 3 బోర్లు ఉన్నాయి, మొత్తం ఫుల్ వాటర్ సోర్స్ కలిగింది. మొత్తం ఆల్ క్రాప్ సూటబుల్. మన సంవత్సరానికి 3 పంటలు తీస్తున్నారు ఇంట్లో. మంచి వాటర్ కలిగిన భూమి కాబట్టి 3 పంటలు వస్తున్నాయి సంవత్సరానికి. మొత్తం మామిడి తోట కూడా ఈ రకంగా కొన్ని చోట్ల అక్కడక్కడ మామిడి చెట్లు ఉంటాయి. ఈ రకంగా మనకు పూత కూడా కాసింది. మంచి పొలం కాబట్టి మంచి పూత వచ్చింది. మంచి చెట్లు కూడా మంచి నాటు తీసుకుంటున్నాయి. ఈ రకంగా ఇంట్లో వరి పంటలు కూడా పండించుకోవచ్చు. లాస్ట్ టైం ఏంటంటే ఇంట్లో వరి పండించారు, ఇప్పుడు ఏంటంటే జొన్నలు పండిస్తున్నారు. అంతకుముందు మనకు ఏంటంటే వరి కూడా పండించారు, ఇప్పుడు జొన్నలు పండిస్తున్నారు. అంతకుముందు మనకు వేరే రకాల పంటలు, మన చెరుకు లాంటి పంటలు కూడా వేసుకోవచ్చు. అగ్రికల్చర్కి బెస్ట్ ల్యాండ్. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. 54 నుంచి కాసరా, పహాణి, ఆర్వా రికార్డ్ అంతా క్లియర్గా ఉంది. 3 times ట్రాన్సాక్షన్ జరిగింది. రైతుల దగ్గర నుంచి అమ్ముతుంటే రైతులే కొన్నారు. ఇది మన పౌల్ట్రీ ఫామ్, 3000 కెపాసిటీ గల పౌల్ట్రీ ఫామ్. రైతుల దగ్గర నుంచి రైతులే కొన్నారు. 3 times ట్రాన్సాక్షన్ జరిగింది. మనకి ఏంటంటే ఇది రెడ్డిస్ ప్రాపర్టీ. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంటుంది. మనం ప్యూర్ బ్లాక్ సాయిల్ ఏరియా. మన 33 feet మ్యాప్ రోడ్ దారికి ఫస్ట్ బిట్ ఉంటుంది. బ్లాక్ టాప్ రోడ్కి జస్ట్ మనకు 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మన నిజాంపేట్ మండల్ ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో జస్ట్ మనకు 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మనకు నేషనల్ హైవే 161కి 5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అందోల్ జోగిపేట్ వాయా రావాలి. మనకు సంగారెడ్డి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ముంబై హైవే నుంచి హైదరాబాద్ వెళ్తుంటే సంగారెడ్డి లెఫ్ట్ తీసుకోవాలి. హైదరాబాద్ నుంచి మనము ముంబై వెళ్తుంటే రైట్ తీసుకోవాలి. సంగారెడ్డి నుంచి తీసుకుంటే హైవే ఏదైతే ఉందో 6 lane హైవే నుంచి జస్ట్